దోమలపేంట ఎస్ఎల్బీసీ సొరంగంలో నాన్ స్టాప్ గా 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ కానరావటం లేదు. అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం కావటం లేదు. డే అండ్ నైట్ రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్న స్పాట్ కి చేరుకోలేకపోతున్నారు. నిన్న స్పాట్ కి 40 మీటర్ల దూరం వరకు వెళ్లారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో రోజుల తరబడి ఆపరేషన్ తర్వాత 40 మీటర్ల టాస్క్ రెస్క్యూ సిబ్బందికి సవాల్ విసురుతోంది. ఆ 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారనేదే రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. అటువైపు 8 మంది కార్మికులు, ఇటువైపు సహాయక బృందాలు, మధ్యలో 40 మీటర్ల మేర శకలాలు, బురద మేట. వీటిని తొలగిస్తే ఆపరేషన్ క్లైమాక్స్ కి చేరినట్టే, కార్మికుల జాడ దొరికినట్టే. అయితే ఈ కఠినమైన పరిస్థితిని అధిగమించడం ఎలా అన్నది బిగ్ టాస్క్ గా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన సంఘటన సమీపంలోని ర్యాక్ టీం రెస్క్యూ కంటిన్యూ చేస్తోంది. లోపల ఆక్సిజన్ సమస్యతో సొరంగంలో రెస్క్యూ టీంకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. టన్నెల్లోని నీటిని, బురదని కన్వేయర్ బెల్ట్ సహాయంతో బయటికి పంపిస్తున్నారు. మరోవైపు రోజురోజుకు 8 మంది కార్మికుల ఆశలు సన్నగిలిపోతున్నాయి. ఇక సొరంగం పైభాగంలో ఉన్న మట్టిని పరీక్షించనుంది నిపుణుల బృందం. మరోసారి కేంద్ర విపత్తుల బృందం పర్యటన, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న హై టెక్నాలజీ మిషనరీ, స్పెషల్ ఆపరేషన్ టీంని అధికారులు రంగంలోకి దింపారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐల సహకారంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సొరంగం చివరిలో పైకప్పు నుంచి బురద పడుతూ ఉండటం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఓబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికి వీలు పట్టం లేదంటున్నారు. వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా విఫలమవుతోన్నాయి. డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవటం లేదు. దీనికి తోడు టన్నెల్లో 12వ కిలోమీటరు దాటిన తర్వాత బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లినా ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్టు చెప్తున్నారు. సొరంగంలో 3 కిలోమీటర్ల వరకు సిగ్నల్ వస్తున్నాయి. కొంత దూరం వరకు ఇంట్రాకామ్, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పనిచేస్తోన్నాయి. ప్రస్తుతం బురదని బయటకు తీయడమే ప్రధాన సవాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ తో గంటకి 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రీన్ లో చూస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే లోపల బురద ఏ విధంగా కూరుకుపోయింది అనే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. టన్నల్ లోపల ఎటువంటి పరిస్థితి ఉందో మనకి స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇంకో పక్క వాటర్ లీకేజ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంది అక్కడి పరిస్థితి అనేది అర్థమవుతోంది.